సబ్సిడీ ఎత్తేస్తే మీ కంపెనీకి లాస్ కదా. 500 కోట్లు. ఎక్స్క్యూజ్ మీ, మీరు విన్నది నిజమే. మా వాటా 500 కోట్లు. 500 కోట్ల? విద్యాలయాల ముందు శాంతి దూత విగ్రహం కాంట్రాక్ట్ 20 కోట్లు. కర్రా కాళ్ళు తీసేసి ఒట్టి ఎట్టు పెట్టుకో. కాంట్రాక్ట్ 20 కోట్లు, ఖర్చు 2 కోట్లే. ఒక ప్లాట్ఫారం దాంతో కమిట్ అయిపోయా. కమిట్ అయిన తర్వాత అనిపించింది, అమ్మని ఇప్పుడు పిల్లలు పుడితే ఇక్కడ పరిస్థితి ఏంటి అని. ఏముందయ్యా, విద్యాలయాల ముందు శాంతి దూత విగ్రహం, ఇదయ్యా పథకం, కాంట్రాక్ట్ 20 కోట్లు. విద్యాలయాలు వేలల్లో ఉన్నాయి కదా సార్. అవునయ్యా, కర్రా కాళ్ళు తీసేసి ఒట్టి ఎట్టు పెట్టుకో. కాంట్రాక్ట్ 20 కోట్లు, ఖర్చు 2 కోట్లే. చాలా థ్యాంక్స్ సార్, ఇంత మంచి ఐడియా ఇచ్చారు. ఈ మంచి ఐడియా నాది కాదు, మా గణపతి గారిది. ఓహో, ఆడనే మీ దగ్గర డైరెక్ట్ గా పంపించేస్తున్నాను. మీ మ్యాటర్ మా మీటర్ ఆడే మాట్లాడేస్తాడు. చాలా సంతోషం సార్. అన్నట్టు మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? ఏముందయ్యా, నాకు ఉన్నది 2 కొడుకులు. పెద్దోడేమో నా రాజకీయ వారసుడు. మరి ఆ రాజకీయానికి గ్లామర్ తోడైందనుకో పవర్ పర్మనెంట్ అయిపోద్ది కదా. అందుకని నా చిన్న కొడుకుని సినిమాల్లో హీరోని చేద్దామని ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఆడి కోసమే కథ అంటున్నా. నువ్వు ఫోన్ పెట్టేయి. సారీ ఫర్ డిస్టర్బెన్స్. నువ్వు కథ చెప్పా. సార్, ఓపెన్ చేస్తే పెద్ద బంగ్లా, అది కట్ చేస్తే లెఫ్ట్ నుంచి 50 సుములు సార్. అది కట్ చేస్తే రైట్ నుంచి 100 గొడవలు సార్. అది కట్ చేస్తే ముందు నుంచి 200 మంది జనం సార్. అవన్నీ కట్ చేసేస్తే ఫస్ట్ నేను కట్ చేస్తున్నా. నాకు ఇట్ట నువ్వు చెప్పినవన్నీ కట్ చేసుకుంటూ పోతే ఇంకా తీయడానికి కథ ఏముంటుందిరా. కథ బానే ఉంది కదా నాన్న. ఎంత మటుకు మొఖాన్ని రంగు కొట్టుకోవాలా, కానీ కథ బాగోగుల గురించి చెప్పేస్తున్నావు. కాసేపు కట్ అయిపో. ఇప్పుడు ఇలాంటి ఫ్యాక్షన్ సినిమాలు కాదు కానీ అయ్యా, ఒక మంచి కథ ఏమైనా ఉంటే ఇంకోటి చెప్పు. ఉంది సార్, అది 10 కోట్లు సార్. ఏం పర్లా, బడ్జెట్ ఏం ప్రాబ్లం లేదండి. ఎంతైనా సరే కథ చెప్పండి ముందు. నువ్వు కాసేపు కట్ అయిపో. రేయ్, ఆ గన్ని పిలవండరా. ఏంటి నాన్న ప్రతిదానికి గణి గణి గణి? ఏమీ లేవా? మా చెప్పండి, ఏం కావాలి మేము చేసి పెడతాం. సరేరా, నీ తమ్ముడితో సినిమా తీయాలంటే 10 కోట్లు అవుద్దంట. అది కాకపోతే 15 అవుద్ది, తీస్తాం. అవుద్దని తెలుసయ్యా. మరి మన జేబులోంచి పైసా బయటికి వెళ్లకుండా ఎడ తీస్తావు చెప్పు. ఏంటి మన జేబులో డబ్బులు పెట్టి తీయడానికి మన పిచ్చోళ్ళం ఏంటి? మన స్విస్ బ్యాంక్ లోంచి ఓ 10 కోట్లు డ్రా చేస్తే అయిపోద్ది సినిమా. అది మన స్విస్ బ్యాంక్ కాదు, బ్యాంకే అలది. అందులో ఉన్న డబ్బులు మనమే కదా. సర్లే అన్నా, ఆ ఏంటి ఇంకా కథలు వింటూనే ఉన్నారా? 50 కథలు ఎన్నో. నాన్నే ఏ కథ ఓకే చేయట్లా. ఎట్టా అవుద్దురా? ఖర్చు చెప్పడం తక్కువ, ఖర్చు చేయడం ఎక్కువ. 10 కోట్లు అవుతుంటాడు సినిమా తీయడానికి. చెప్పేలా వస్తాయో ఏది మన చేతికి పడకుండా. 10 కాకపోతే 20 పెట్టొచ్చు. అదెట్టరా? మన డబ్బులైతే కదన్నా. మన గ్రానైట్ ఇండస్ట్రీ అప్పల స్వామి లేడు, వాడు 60 ఎకరాలు అఫీషియల్గా లీజ్ తీసుకుని ఇంకో 20 ఎకరాలు లెక్క పెట్టాడు. ఆ లెక్క పెట్టిన 20 ఎకరాలకి మనం నోటీస్ పంపిస్తే 20 కోట్లు మన ఇంటికి వచ్చి పడతాయి. ఆయన సినిమా రెడీ. అందుకే రాండి రమ్మంది. కొంచెం బుర్ర ఉండాలి. ఇదిగో డైరెక్టర్, ఓపెన్ చేస్తా, నిన్ను క్లోజ్ చేస్తా. అట్ట కాదు కానీ ఒక యజమాని, 2 కొడుకులు, ఒక నామిని బంటు, మా కథే అనుకో. అట్టండి కథ ఒకటల్లు. సార్, ఓల్డ్ ఏజ్ హోమ్ ఓపెనింగ్ టైం అయింది సార్. ఇలాంటి కొడుకుల్ని గంటని చేతకాని వాళ్ళు ఉండాల్సినటువంటి ఓమయ్య అది. ఏం చేస్తాం పద. ఇదిగో అన్నట్టు చెప్పడం మర్చిపోయినరా కానీ విద్యాలయాల ముందు శాంతి దూత విగ్రహం, ఆ పథకం తాలూ కాంట్రాక్ట్తో నువ్వు మాడతావని చెప్పి వెళ్ళరేపు. అలాగేనా? అదేంటి నాన్న, ఈ పనన్నా మాకు చెప్పొచ్చు కదా. ఇప్పుడే కదా తమరు నిరూపించుకున్నారు. నువ్వు వెళ్ళరారా. సరేనా? అన్నా, ఎరాగానే ఎక్కడున్నావు? ఇప్పుడే సెక్రటరియట్లో దిగానన్నా. నేను ఛాంబర్లోనే ఉన్నా, నువ్వు ఇక్కడికి వచ్చాయి. ఏంటన్నా అర్జెంటా? అర్జెంట్ కాదురా, సిల్వర్ స్టోన్ కంపెనీ వాళ్ళు లేడు, ఆడేదో గ్రేప్ వైన్ అంటున్నాడు రా. మందేమో భారీ పరిశ్రమ శాఖ. వైన్ అని నాంటి పెడతాడేంటి? మంది ఎక్సైజ్ శాఖ కాదు కదా. ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. తొందరగా తగలడు. ఇప్పుడే వస్తున్నాను. ఏంటో చెప్పండి. సార్, ఐ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ. ఈడున్నాడనా? ఈయన పర్సనలే, ఏం పర్లేదు చెప్పు. సార్, ఐ వాంట్ ఎ గ్రేప్ వైన్ ఫ్రమ్ యువర్ మినిస్ట్రీ అబౌట్ అవర్ కంపెనీ. మళ్ళీ వైన్ అని తగులుకుంటాడేంట్రా? మంది సారా మినిస్ట్రీ కాదు, పరిశ్రమల మినిస్ట్రీ అని ఇంకోసారి చెప్పు. మీరు మాట్లాడుతుంది గాలి వార్త గురించా? అవును. అవునా? అంటే నీకు తెలుగు వచ్చా? వచ్చండి. మరి దాని తాగున్నా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, చెప్పు. సార్, ప్రస్తుతం మీ మినిస్ట్రీ మా కంపెనీకి ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్టు గాలి వార్త కావాలి సార్. సబ్సిడీ ఎత్తేస్తే మీ కంపెనీకి లాస్ కదా. 500 కోట్లు. ఎక్స్క్యూజ్ మీ, మీరు విన్నది నిజమే. మా వాటా 500 కోట్లు. 500 కోట్ల? అంతెందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీ కంపెనీ షేర్ వాల్యూ 250 రూపాయలు. అందులో మీ వాటా 25% ఉంది. మిగతా 75% డైరెక్టర్స్ దగ్గర అలాగే షేర్ హోల్డర్స్ దగ్గర ఉంది. మీరేం చేయాలన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఈ షేర్స్లో కంపల్సరీ మీకు 51% స్టేక్ కావాలి. ఈ రేట్లో ఇంకో 26% షేర్స్ కొనాలంటే మీ దగ్గర కెపాసిటీ లేదు. ఈ 250 రూపాయల షేరు 30 రూపాయలకు పడిపోవాలంటే ఈ గాలి వార్త హెల్ప్ అవుతుంది. అందుకే ఈరోజు
మీరు ఈ గాలి వార్త కోసం మా దగ్గరికి వచ్చారు. దీంతో మీకొచ్చే నికర లాభం 2500 crores. అందులో మా వాటా 500 కోట్లు. 20% కదంటయ్యా, ఇది అన్ని చోట్ల కామనే. ఓకే సార్, కానీ ఒక చిన్న మాకు అర్థమైంది మీరేం కావాలనుకుంటున్నారు. కరెక్ట్గా ఓ నెల రోజుల తర్వాత మీరు షేర్లన్నీ కొనేసరికి మినిస్టర్ గారే స్వయంగా ఇది గాలి వార్త అని అనౌన్స్ చేస్తారు. ఓకేనా? ఓకే. మరి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? మీరు ఏ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటే ఆ బ్యాంక్లో చేస్తాను. స్విస్ బ్యాంక్ అంటే స్విస్ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. స్విస్ బ్యాంక్ ఇప్పుడు పార్లమెంట్లో పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది అన్నా. బ్రిటిష్ వర్జిన్ ఓకేనా? నువ్వు ఓకే అంటే నేను ఓకే. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లో ట్రాన్స్ఫర్ చేయగలరా? డన్. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కోసం కావాల్సిన డీటెయిల్స్ అని నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే అన్న. థ్యాంక్ యూ సార్. మంచిదయ్యా. సార్, సీఎం గారు ఫైల్ పంపించారు, మీ సైన్ కావాలి సార్. ఈ సిల్వర్ స్టోన్ కూడా తెగ నగరాలు చేసేస్తున్నాడు. సబ్సిడీ కట్ చేసేస్తే సరి. గాలివారు తెలిపోయింది. 500 కోట్లన్నా. అన్నా ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నా అన్న. ఏంట్రా? మందు వేస్తే కానీ ధైర్యం సరిపోవట్లేదు. మందు లేకపోయినా నువ్వు అడగచ్చురా. ఏంటి అడుగు. చాలా క్వశ్చన్స్ దేవేస్తున్నాయి అన్న, చాలా ఒకటి అడిగేయాలి. అడగరా. ఈ డ్రెస్సులో నువ్వు ఒకసారి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవు తెలుసా? మరి ఈ డ్రెస్ కంటిన్యూ చేయకుండా నువ్వు తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటావు అన్న? మరి సన్నాసి, అన్నా నాలాంటి వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారో తెలుసా? దాని లోపల ఉన్న షండాలపు రంగులు కనపడకూడదని. అన్నా ఇంకొక డౌట్ అన్న. ఇంకెన్ని ఉన్నాయో అలాగా? ఎన్ని వస్తే అన్ని అడిగేస్తాను. ఈరోజు ఫుల్ మూడ్లో ఉన్నాను. కక్కు. మనకున్న జానడు పొట్ట అది నింపడానికి గుప్పెడు తిండి, సిగ్గు దాచుకోవడానికి 3 గుడ్డ, ఉండడానికి 6 అడుగుల నేల. దీనికోసం ఇన్ని వేల కోట్లు గడించి ఏం చేద్దామా నాన్న? పిచ్చాడా, మా నాన్న మాకు సిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు రా. నన్ను అనాథం చేశాడు రా. ఏం చేయాలో తెలీదు. ఆడి శవాన్ని తగలేయడానికి కూడా నా దగ్గర సిల్లి కానీ లేదు. అప్పుడు వచ్చిందిరా శాండాల పాలు వచ్చిన. ఆడి శవాన్ని అమ్మేసి డబ్బు సంపాదించాను అని తగలేశాను. ఆ తర్వాత బ్రోకరేజ్ చేశా, జేబులు కొట్టా, చేయకూడని పనులన్నీ చేసి డబ్బు సంపాదించా. కడుపు నిండిపోయింది. రే, అన్న మదం అన్ని మదాలకి మూలం. మరి కడుపు నిండిపోయింది కదా, ఒక ప్లాట్ఫారం దాంతో కమిట్ అయిపోయా. కమిట్ అయిన తర్వాత అనిపించింది, అమ్మని ఇప్పుడు పిల్లలు పుడితే ఇలా పరిస్థితి ఏంటి అని. మా నాన్న నాకు చేసిన అన్యాయం నేను నా బిడ్డలకు చేయకూడదు అని నిర్ణయించుకుని కష్టపడి సంపాదిద్దాం అనుకున్నా. ఎట్టరా, చదువా లేదు. అందుకే ఈ దరిద్రం గుడ్డు పనులన్నీ చేసి కోట్లు సంపాదించా. ఎందుకు? నా బిడ్డలే నాకు ముఖ్యం. వాళ్ళు సుఖంగా ఉండాలి. వాళ్ళ తర్వాత తరాలు తినేంత సంపాదించాను రా. నా బాధ వాళ్ళకి రాకూడదు. ఇది నా జీవిత జయం. నువ్వు రైట్ అన్నా. నానా, మార్కెట్లో కొత్త రేస్ కార్ ఒకటి వచ్చిందంట, కొనుక్కుంటా నానా. అర్పించిన ఎలా రేస్ కార్ అంటారా? పైన ఎగిరే విమానమే కొనుక్కో. ఆడు కార్ అనగానే ఓకే అనేసావు. మరి నీ పొలకలతో పుట్టినావు, నన్ను అడగవా? అడుగు. కాదంటే కదా. బాంబేలో రిలయన్స్ వాళ్ళ దగ్గర మంచి అపార్ట్మెంట్లు బుక్ చేశాను, డబ్బులు కట్టాను. అది నన్ను అడగాలంటారా? అడగాల అంట. ఈ డబ్బంతా మీదే. డబ్బంతా మీదేరా, కానీ నా కొడుకులదేరా. నువ్వు రైట్ అన్నా. హాయ్ పెళామ్స్, ఏంటి అలా చూస్తున్నావు? తాగొచ్చానా? తాగలేదా? స్ట్రైట్ గా నడు, చూపించు. తాగలేదా? బాబేడే రూమ్ లో నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయొద్దు. ఆడికి చాలా విషయాలు చెప్పాలి. ఎరా డాడీ,
నానా పడుకుండిపోయాడు వద్దండి. చిరి నానా నానా ఈ డబ్బంతా నీదేరా ఆ? మన రూమ్ లోకి వెళ్దాం పదండి. ఈ డబ్బంతా షో, నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నా సరే డబ్బంతా వాడిదే, మీరు రండి. అదే అన్న చెప్పాడు సరే మీరు రండి. సిద్ధుగా ఈ డబ్బు అంతా నీదేరా వస్తారా రారా? ఏ నీకివ్వలేదని బాధ, ఆడికి ఇస్తే ఆడి హ్యాపీగా ఉంటాడు, మన ఇద్దరిని హ్యాపీగా ఉంచుతాడే. నానా ఈ డబ్బు అంతా నీదేరా సిద్ధు, నీదే. ఇక్కడికి వచ్చి తెలుగు వన్